గాయ్స్ చూడండి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో అండ్ హెల్తీగా కూడా వచ్చి డాన్స్ కూడా చేస్తున్నాయి. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఎలా హెల్తీగా గ్రో చేసుకోవాలో నేను చెప్తాను. ఎందుకు ఇదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చూసేయండి. ఇప్పుడు నేను మీకు చూపించింది కొత్తిమీర అండి. మీలో చాలా మందికి ధనియాలు వేసినప్పుడు కొత్తిమీర సరిగ్గా జర్మినేట్ అవ్వట్లేదని బాధపడకుండా నేను చూపించిన సాల్వ్ మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న పాట్కి వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోయేలాగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుని ముందు మనం ప్రిపేర్ చేసుకుని సాయిల్ మిక్స్ వేసి బెడ్ రెడీ చేసుకుందాం. నేను తీసుకున్న ధనియాలు ఆల్రెడీ స్ప్లిట్ అయి ఉన్నాయి. మీ దగ్గర ధనియాలు ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. అప్పుడే జర్మినేషన్ అనేది కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం సీడ్స్ వేసినప్పుడు సీడ్ ఉన్న సైజ్ కంటే మూడింతలు ఎక్కువ మట్టిని వేసి కవర్ చేసుకోవాలి. ఇలా సాయిల్ని కవర్ చేసుకున్నాక వాటర్ అనేది స్లోగా స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకసారి పోసేస్తే ఆ సీడ్స్ అటు ఇటు వెళ్ళిపోయి జర్మినేషన్ అనేది సరిగ్గా రాదు. వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దీన్ని అయితే డైరెక్ట్ సన్లైట్ లో పెట్టకుండా సెమీ షేడ్ లో పెట్టుకోవాలి. చూడండి నాకైతే 7 to 10 days లోనే జర్మినేషన్ అయ్యాయి. మీకు ఇంకా ఎర్లీగా జర్మినేట్ అవ్వాలంటే ధనియాల్ని ఓవర్ నైట్ సోక్ చేసి కూడా వేసి జర్మినేషన్ 7 days లోనే వచ్చేస్తుంది. ఇలా మొలకలు వచ్చాక నాకైతే ఒక డైలాగ్ గుర్తుకొచ్చిందండి. నా పొలంలో మొలకలు వచ్చాయి. మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీలో ఉన్న గార్డెన్ లవర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఓకే బాయ్ బాయ్.